నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. భారతదేశ అటవీ చట్టాలు అనగానే అబ్బో అవేవో బోరింగ్ రూల్సు చట్టాలు అని అనుకోటండి. నిజానికి ఇవి ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ లాంటివి. ఒక పక్క దేశం వేగంగా అభివృద్ధి చెందాలి, మరో పక్క మన పర్యావరణం బతకాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే అత్యంత కీలకమైన అస్త్రాలివి. ఈరోజు మనం ఆ బ్లూ ప్రింట్ వెనుకొన్న అసలు కథను చాలా ఆసక్తికరంగా, సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇక ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 5 ముఖ్యమైన పిల్లర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అడవుల మళ్లింపును ఎలా ఆపుతున్నారు, పర్యావరణానికి, ప్రజలకు ప్రాధాన్యత ఎలా ఇస్తున్నారు, ఈ సైంటిఫిక్ ఫారెస్ట్ బ్లూప్రింట్ అంటే ఏంటి, కోల్పోయిన అడవులకు పరిహారం ఎలా ఇస్తారు, అలాగే అసలు మన దేశంలో ఈ గ్రీన్ కవర్ను ఎలా కొలుస్తారు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. పదండి. ముందుగా మొదటి పిల్లర్, అడవుల మళ్లింపును అడ్డుకోవడం. ఇక్కడే మనకు 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం తెరపైకి వస్తుంది. ఇక్కడ అసలు గేమ్ చేంజ్ అయింది. ఈ చట్టం రాకముందు ఏం జరిగేదంటే, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఈజీగా అడవులను ఇతర అవసరాలకు వాడేసుకునేవి. కాని ఎఫ్సీఏ వచ్చాక పవర్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి, అంటే పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళిపోయింది. రాష్ట్రాలు ఇష్టమొచ్చినట్టు అడవులను డీరిజర్వ్ చేయడానికి వీల్లేకుండా కేంద్ర అనుమతి తప్పనిసరి చేశారు. మైనింగ్కైనా, పరిశ్రమలకైనా, డ్యాంలకైనా అడవులను సులభంగా నాశనం చేయకుండా ఆపడమే దీని మెయిన్ టార్గెట్. అయితే ఈ చట్టానికి 2023లో ఒక సవరణ తీసుకొచ్చారు. ఇదొక పెద్ద డిబేట్కి దారితీసింది. మద్దతుదారులేమంటున్నారంటే, దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక సరిహద్దు ప్రాజెక్టులకు మినహాయింపులిస్తేనే కదా డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతుంది అని. కానీ విమర్శకులు దానికి కౌంటర్గా ఏమంటున్నారంటే, ఇలా మినహాయింపులిచ్చుకుంటూ పోతే పర్యావరణ రక్షణ వీకైపోతుంది కదా అని ఆందోళన పడుతున్నారు. ఈ డెవలప్మెంట్కి, ఎన్విరాన్మెంట్కి మధ్య ఎప్పుడూ ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడొక చిన్న లాజిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ట్రాప్ ఇది. ఎఫ్సీఏ అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ అప్రూవల్ అని గుర్తుంచుకుంటే చాలు. ఎందుకంటే ఈ చట్టం కేవలం అటవీ భూముల మళ్లింపును మాత్రమే కంట్రోల్ చేస్తుంది. కానీ డైరెక్ట్గా వన్యప్రాణులను రక్షించే చట్టం ఇది కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక మనం రెండో పిల్లర్లోకి ఎంటర్ అవుతున్నాం. పర్యావరణం, ప్రజలు, ఈ రెండింటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం. అదే 1988 జాతీయ అటవీ విధానం. ఈ పాలసీ నిజంగా ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చింది. 1988కి ముందు అడవులు అంటే ఏంటి? జస్ట్ కలప, అదొక ఆదాయ వనరు. దాన్నప్పట్లో రెవెన్యూ ఫారెస్ట్రీ అనేవాళ్లు. కాని 1988కి వచ్చేసరికి ఆ థాట్ ప్రాసెస్ మొత్తం మారిపోయింది. డబ్బు కన్నా పర్యావరణ స్థిరత్వం, బయోడైవర్సిటీ, నేల సంరక్షణ, ముఖ్యంగా ఆ అడవిని నమ్ముకున్న స్థానిక వర్గాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. దీనికోసం ఒక అద్భుతమైన టార్గెట్ సెట్ చేశారు. మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 33% అడవులో లేదా చెట్లు ఉండాలనేది నేషనల్ టార్గెట్. అదే కొండ ప్రాంతాల్లో అయితే ఇది ఏకంగా 66%గా ఫిక్స్ చేశారు. ఎందుకో తెలుసా? కొండల్లో నేలకోతను ఆపడం చాలా చాలా ముఖ్యం కాబట్టి. ఈ పాలసీలో ఉన్న మరో గొప్ప మార్పు ఏంటంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక పార్ట్నర్షిప్. అటవీ శాఖ, అక్కడి స్థానిక ప్రజలు కలిసి పనిచేస్తారు. అడవులను రక్షించడంలో అక్కడి గిరిజనులను భాగస్వాములను చేసి ఆ అడవి నుంచి వచ్చే ప్రయోజనాలను వాళ్లకి కూడా పంచడం ఈ విధానం యొక్క అసలు బలం. దీన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. 1988 ఈక్వల్స్ టు ఎకాలజీ ప్లస్ పీపుల్. ఈ ఒక్క మాట మైండ్లో ఉంటే చాలు, ఆ పాలసీ అసలు ఉద్దేశమేంటో ఎప్పుడూ గుర్తుండిపోతుంది. సరే, ఇప్పుడు మూడో పిల్లర్కి వెళ్దాం. అదే శాస్త్రీయ అటవీ బ్లూప్రింట్. దీన్నే వర్కింగ్ ప్లాన్ అని కూడా అంటారు. పాలసీలు కాగితాల మీద ఉంటే సరిపోదు కదా, గ్రౌండ్లో అడవుల్ని ఎలా మేనేజ్ చేయాలి, దానికోసం అటవీ అధికారులు వాడే సైంటిఫిక్ ప్లాన్ ఇది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మార్గదర్శకాలతో తయారుచేసే ఈ ప్లాన్ సాధారణంగా 10 ఏళ్లపాటు ఉంటుంది. ఇందులో ఏముంటాయంటే, అసలు అడవిలో ఏ చెట్లున్నాయి, వాళ్ల ఫెల్లింగ్ సైకిల్ ఏంటి, అడవిలో మంటలు రాకుండా ఎలా ఆపాలి, వన్యప్రాణుల్ని ఎలా కాపాడాలి, ఇలా ప్రతి చిన్న డీటెయిల్ ఈ ప్లాన్లో ఉంటుంది. దీన్ని సింపుల్గా వర్కింగ్ ప్లాన్ ఈక్వల్ టు ఫారెస్ట్ బ్లూప్రింట్ అని మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. ఈ అఫీషియల్ బ్లూప్రింట్ లేకుండా అడవిలో ఏ పని చేయడానికి వీల్లేదు. అడవిని ఎలా వాడుకోవాలో, ఎలా కాపాడుకోవాలో చెప్పే అసలైన గైడ్ ఇదే. నెక్స్ట్ మన 4వ పిల్లర్ కోల్పోయిన అడవులకు పరిహారం. అదే 2016 క్యాంపా చట్టం. ఇక్కడో ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి ఆలోచిద్దాం. డెవలప్మెంట్ కూడా మనకి అవసరమే కదా.
ఒకవేళ దేశానికి అత్యవసరమైన ఒక హైవే కోసమో దేనికోసమో అడవిని నరక్క తప్పని పరిస్థితి వస్తే అప్పుడేం జరుగుతుంది? ఇక్కడే మనకు 2016 నాటి క్యాంపా చట్టం ఒక సాలిడ్ ఫైనాన్షియల్ మెకానిజంను తీసుకొచ్చింది. ఇదెలా పనిచేస్తుందో ఒక 3 స్టెప్స్లో చెప్తాను, వినండి. ఫస్ట్, ప్రాజెక్ట్ కోసం అడవిని క్లియర్ చేస్తారు. సెకండ్, ఆ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు దానికి పరిహారంగా డబ్బు చెల్లిస్తారు. థర్డ్, ఆ డబ్బుతో జాతీయ, రాష్ట్రస్థాయి క్యాంపా అధికారులు ఎక్కడో ఒక నాన్ ఫారెస్ట్ ఏరియాలో కొత్తగా అడవిని పెంచుతారు. వినడానికి సింపుల్గానే ఉంది కదా? కానీ ఈ పర్యావరణ డ్యామేజ్ని డబ్బుల్లో ఎలా లెక్కిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనకు నెట్ ప్రెజెంట్ వాల్యూ లేదా ఎన్పీవీ అనే పదం వినిపిస్తోంది. వాళ్ళు కేవలం ఆ కట్ చేసిన చెట్ల విలువే చూడరు. పోయిన జీవవైవిధ్యం, కార్బన్ నిల్వలు, నీటి వనరుల నియంత్రణ, వీటన్నిటి ఎకలాజికల్ వాల్యూను లెక్కగట్టి మరీ పరిహారం వసూలు చేస్తారు. అయితే ఇక్కడ పర్యావరణవేత్తలు ఒక వ్యాలిడ్ పాయింట్ రేస్ చేస్తున్నారు. అదేంటంటే, మీరు వేరే చోట లక్షల మొక్కలు నాటొచ్చు, కానీ అది ఎప్పటికీ ఒక సహజమైన అడవితో సమానం కాలేదు. 100 ఏళ్లుగా ఫామ్ అయిన ఒక న్యాచురల్ ఫారెస్ట్లో ఉండే సంక్లిష్టమైన బయోడైవర్సిటీని మనం ఆర్టిఫిషియల్గా మొక్కలు పెంచి ఏ మాత్రం భర్తీ చెయ్యలేము అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిన పచ్చి నిజం. ఇక మన 5వ మరియు చివరి పిల్లర్, భారతదేశపు గ్రీన్ కవర్ను కొలవడం, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. మనం ఎన్ని పాలసీల గురించి మాట్లాడుకున్నాం కదా, మరివి కరెక్ట్గా అమలవుతున్నాయా లేదా ఎలా తెలుస్తుంది? దాన్ని ట్రాక్ చేసే బాధ్యతే డెహ్రాడూన్లో ఉన్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. వీళ్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ద్వారా అడవులను వాటి కెనోపీ డెన్సిటీని బట్టి సైంటిఫిక్గా వర్గీకరిస్తారు. అంటే చెట్ల సాంద్రత 70% దాటితే అది వెరీ డెన్స్ ఫారెస్ట్ అని, 40-70% ఉంటే మోడరేట్లీ డెన్స్ అని, 10-40% ఉంటే దాన్ని ఓపెన్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇక్కడొక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఫారెస్ట్ కవర్ వేరు, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా వేరు. ఫారెస్ట్ కవర్ అంటే శాటిలైట్ ఇమేజెస్లో మన కంటికి కనిపించే వాస్తవమైన చెట్ల విస్తీర్ణం. కానీ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే చట్టపరంగా పేపర్ల మీద రికార్డైన అటవీ భూమి. ఈ రెండు ఎప్పుడూ మ్యాచ్ అవ్వవు. మనం ఇప్పటిదాకా కవర్ చేసిన టాపిక్స్ని ఒక్కసారి మైండ్లో ఫిక్స్ చేసుకుందాం. FCA 1980 అనగానే అడవుల మళ్లింపు కంట్రోల్, NFP 1988 అనగానే ఎకాలజీ ప్లస్ పీపుల్, వర్కింగ్ ప్లాన్ అంటే మన ఫారెస్ట్ బ్లూ ప్రింట్, ఇక క్యాంపా అంటే కోల్పోయిన అడవులకు కొత్తగా అడవుల పెంపకంతో పరిహారం. ఈ 4 పాయింట్స్ మనకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇక ఫైనల్గా ఈ బుల్లెట్ పాయింట్స్ని ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. నాన్ ఫారెస్ట్ యూస్కి కేంద్రం పర్మిషన్ పక్కా కావాలి. నేషనల్ ఫారెస్ట్ పాలసీ టార్గెట్ 33% అటవీ విస్తీర్ణం. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో స్థానిక ప్రజలు కూడా హీరోలే. కోల్పోయిన పర్యావరణానికి ఎన్పీవీ కింద కాంపెన్సేషన్ ఇస్తారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి 2 ఏళ్లకోసారి రిపోర్ట్ ఇస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అడవులు మన కార్బన్ సింకులుగా పనిచేస్తాయి. చివరిగా ఒక చిన్న ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన చుట్టూ ఇంత వేగంగా డెవలప్మెంట్ జరుగుతోంది, సిటీలు విస్తరిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడున్న ఈ పాలసీ బ్లూప్రింట్లు రాబోయే తరాలకు మన సహజ అడవులను కాపాడటానికి నిజంగా సరిపోతాయా? ఒకవైపు పారిశ్రామికీకరణ, మరోవైపు పర్యావరణ పరిరక్షణ, ఈ రెండింటి మధ్య నడుస్తున్న ఈ సైలెంట్ యుద్ధంలో అడవుల మనుగడ ఏమిటి అన్నది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.